హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్టిస్టిక్ హౌస్ వైఫ్. సో డైలీ ప్రసాదం వీడియోస్ చేసి అండ్ మీకు కూడా చూసి బోర్ కొడుతుంది కదండి. సో ఇప్పుడు కొత్తగా ఒక స్నాక్ రెసిపీ చేసి చూపిస్తున్నాను. ఇది ఇన్స్టెంట్ స్నాక్ అండి. అప్పటికప్పుడు మీరు బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ స్నాక్స్ కానీ ఏది చేసుకోవాలో అర్థం కానప్పుడు ఈ రెసిపీ చేసుకోండి. ఫాస్ట్గా అయిపోతుంది అండ్ చాలా తొందరగా అయిపోతుందండి. ఇన్స్టెంట్ కాబట్టి మీకు ఏమి నానబెట్టాల్సిన పని ఉండదు, లేదంటే రుబ్బాల్సిన పని లేదు. ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అండ్ నా వీడియో కనిపిస్తుంది కదండి, ఇక్కడ మీకు హైప్ బటన్ క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. నా వీడియో హైప్ అవుతుందండి. సో చాలామందికి సజెషన్స్లోకి వీడియో వెళ్తుందనమాట. అండ్ నా వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ అయితే ఒక 1 కప్ సూజీ అండి, బొంబాయి రవ్వ అంటారు. తర్వాత ఒక 1 కప్ కర్డ్ పెరుగు అండ్ ఒక పావు కప్పు బియ్యం పిండి, పొడి బియ్యం పిండి అండి. సో నార్మల్గా మనకి ఎట్లా అయినా దీంట్లో ఉంటుంది కాబట్టి. అండ్ ఒక పావు కప్పు వాటర్ అండి యాడ్ చేసేసి జార్లోకి ఇప్పుడు ఇదంతా మనం బాగా బ్లెండ్ చేయాలి. మనకి దోశ పిండి ఎలా వస్తుందో ఆ కన్సిస్టెన్సీలోకి రావాలన్నమాట. సో నేను ఆల్రెడీ పావు కప్పు వాటర్ యాడ్ చేశానండి, బట్ స్టిల్ మీకు ఇంకా కొంచెం పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోండి. యాడ్ చేసి మనకి ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ, దోశ పిండిలాగా. సో ఇలా మనం బ్లెండ్ చేసుకున్నదంతా ఒక గిన్నెలో వేసి ఇప్పుడు ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. సో సాల్ట్ మీ టేస్ట్కి తగ్గట్టుగా, మీ క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి మీరు. ఇది ఇలా కలిపేసి పక్కన పెట్టేస్తున్నానండి. సో దీని తర్వాత మనకి ఇంకొక చిన్న ప్రాసెస్ ఉంది. సో ఇప్పుడు ఒక ఆయిల్ వేసి ఒక 1 స్పూన్ ఆయిల్ వేయండి గిన్నెలో. అండ్ దాని తర్వాత పోపు దినుసులు యాడ్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. సో ఇవి ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్, పోపు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, సో ఇవన్నీ బాగా కలిపేసి మనకు మంచిగా ఫ్రై అయిపోవాలన్నమాట. ఈ ఉల్లిగడ్డ అనేది మనకి రెడ్డిష్ కలర్లోకి రావాలి, అంతవరకు ఫ్రై చేయండి. సో అప్పుడే మనకి ఆ స్పైసీనెస్ అనేది, ఆ ఉల్లిగడ్డలు, ఆ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. సో ఇది కొంచెం ఫ్రై అయింది అన్న తర్వాతే ఒక చిన్న టమాటో కట్ చేసి వేసేయండి. చిన్నది వేయండి, ఎక్కువ పెద్దది అవసరం లేదు, జస్ట్ మనకు లైట్గా పులుపు రావడం కోసము. సో ఇప్పుడు మనకి టమాటా కూడా మెత్తగా అయిపోవాలి. సో చూశారు కదా, ఇలా అన్నీ మనకి ఉల్లిగడ్డ కానీ, పచ్చిమిర్చి కానీ, టమాటా కానీ ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. సో అంతవరకు ఫ్రై చేసేసిన తర్వాత ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఆఫ్ చేసాం కదా. సో ఇప్పుడు ఇదంతా మనకి మిక్చర్ అంతా మనం ఈ పిండిలు ఇందాక మిక్స్ చేసుకున్న పిండిలోకి వేసేయాలి. సో ఇది ఫ్రై చేసి వేయడం వల్ల ఏంటంటే ఆ పిండికి మంచి టేస్ట్ వస్తుందండి. ఫ్లేవర్స్ అన్నీ ఆ పిండికి పట్టి మనకి దోశ వేసుకున్నప్పుడు, ఫ్రై చేసినప్పుడు ఏంటంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు ఇదంతా ఇందులో వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి ఒకసారి. అండ్ కన్సిస్టెన్సీ కూడా మీరు చెక్ చేసుకోండి. మనకి ఇలా దోశ పిండిలాగే ఉండాలి, మరి గట్టిగా ఉండకూడదు. గట్టిగా ఉంటే కనుక దోశ రాదు. ఆర్ అంటే థిక్నెస్ ఎక్కువ ఉందంటే ప్యాన్కే స్టిక్ అయిపోతుందండి, రాదు అసలు దోశ. సో కన్సిస్టెన్సీ చూసారు కదా, నేను చూపించిన మెజర్మెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అయిపోండి. సో మీకు కూడా దోశ మంచిగా వస్తుంది. సో నెక్స్ట్ ప్యాన్కి కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఆయిల్ స్ప్రెడ్ చేసిన తర్వాత ఇలా ఇప్పుడు మనం దోశ వేసుకోవాలండి. మరీ దోశని స్ప్రెడ్ చేసినట్టుగా సన్నగా స్ప్రెడ్ చేయకండి. జస్ట్ అలా వేసి నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగానే పిండి వేసి స్ప్రెడ్ చేయండి. ఎక్కువ మాత్రం స్ప్రెడ్ చేయకూడదు. అలా అని మరీ లావుగా ఊతప్పం లాగా కూడా వేసుకోకండి. నేను చూపిస్తున్నట్టుగానే వీడియోలో అలాగే వేయండి. లైట్గా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేయండి అంతే, బట్ ఎక్కువ మాత్రం స్ప్రెడ్ చేయకూడదు. సో ఆల్రెడీ మనం ఆయిల్ యాడ్ చేసాం కదా, బట్ సైడ్స్కి కొంచెం ఆయిల్ వేస్తున్నాను నేను మళ్ళీ. సో మనకు ప్యాన్ నుంచి ఈజీగా వచ్చేస్తుంది అని. సో ఇప్పుడు చూసారు కదండి, ఫ్రై అయిపోయింది. సో నేను ఇంకో సైడ్కి తిప్పేసుకుంటున్నాను. అండ్ ఇది మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేయండి, హై ఫ్లేమ్లో పెట్టకండి. హైలో పెడితే మనకి ఇది బాగా కింద బ్లాక్ అయిపోతుంది, బట్ పైన పిండి మాత్రం అలాగే ఉండిపోతుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా 2 సైడ్స్ మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోతుందండి. సో చూసారు కదా, మనకి దోశ రెడీ అయిపోయింది. 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకుందాము. అండ్ ఇంకొకటి వేసి చూపిస్తానండి ఇప్పుడు నేను మీకోసము. ఈజీగా అయిపోతుంది కదండి రెసిపీ అయితే, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మీకు మార్నింగ్ టిఫిన్లోకి కానీ, ఈవినింగ్ స్నాక్స్లోకి కానీ ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇలాంటివి చేసుకోండి. తొందరగా అయిపోతుంది, ఇన్స్టెంట్గా ఇంట్లో ఉన్నవే అన్ని ఇంగ్రీడియంట్స్ ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇదండి ఈరోజు రెసిపీ.
అండ్ నేను మీకు ఇందాక చూపించినట్టుగా ఇంకొక దోశ కూడా వేసి చూపిస్తున్నాను. అండ్ ఇది పిల్లలకు కానీ మీకు కానీ ఎవరికైనా హెల్తీ రెసిపీ ఏనండి, ఇందులో అన్హెల్దీవి ఏమీ లేవు. సో ఫాస్ట్గా అయిపోతుంది కాబట్టి ఇలాంటి ఇన్స్టెంట్ రెసిపీస్ నా ఛానల్లో ఇంకా చాలా ఉన్నాయండి. ఎవరైనా ఇప్పటివరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక తప్పకుండా చూడండి. నా ఛానల్లో చాలా రెసిపీస్ ఉన్నాయి, ఇన్స్టెంట్ స్నాక్స్వి కానీ ఇప్పుడు మనకి రాబోయే వినాయక చవితి రెసిపీస్ కానీ చాలా ఉన్నాయి. సో నో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గాయ్స్, ఇన్ ద నెక్స్ట్ వీడియో.